కేశ్ ప్రసాద్ గారు ఏబీఎన్ ఇంటర్వ్యూలో మనం చూసాం. సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్. ఆ ఇంటర్వ్యూ సారాంశం ఏంటి? రెండవది ఎల్వి సుబ్రహ్మణ్యానికి ఈయనకి ఏమన్నా మధ్యలో క్లాట్స్ ఉన్నాయా, లేదు ఎల్వి సుబ్రహ్మణ్యానికి జగన్కి బ్లాక్స్ ఉన్నట్టుగా ఆయన బయటకు వచ్చి మాట్లాడటం తీరు చూసాం మనము ఎల్వి సుబ్రహ్మణ్యం. సో దాన్ని బేస్ చేసుకుని ఏమైనా క్లారిటీ తీసుకున్నారా, లేకపోతే ప్రవీణ్ ప్రకాష్కి ఆయనకుందా? ఓవరాల్గా ఇంటర్వ్యూ సారాంశం ఏంటి? కెరసన నమ్ముకున్నవాడికి జర్నలిజం ఏది తెలియదు అన్న విషయం మాత్రం నేను ఖచ్చితంగా డంకాపాలసి చెప్పగలను. ఒక చీఫ్ సెక్రటరీ, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ గౌరవ ముఖ్యమంత్రి. అడ్మినిస్ట్రేషన్ పరంగా చీఫ్ సెక్రటరీకి ఒక డిస్క్రిప్షన్స్ ఉంటాయి, వీఆర్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. బట్ ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతిష్ఠించుకున్న ముఖ్యమంత్రికి ఉన్న డిస్క్రిప్షన్ ముందు చీఫ్ సెక్రటరీ జుజుబీ అన్న విషయం గ్రహించుకోగలిగితే చాలు. 5 years tenure. రెండోది మీకు ఒక మాట చెప్తారు, ఇది తెలివితేటలు ఎలాగో లేవు కాబట్టి చెప్పి ఒక పనికి మాలిన ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ కారు తీసుకుని వెళ్ళిపోతుంటే డ్రైవర్ని తీసేసే డిస్క్రిప్షన్ చీఫ్ సెక్రటరీకి ఉందంటే, అదే ప్రిన్సిపల్ సెక్రటరీ వేరే కార్లో వెళ్ళే డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. అంటే ఒక చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీని ఉద్యోగం తీయడం విషయం గ్రహించగలిగితే, ఎవడు ఫంక్షనింగ్లో ఆడు పని చేసుకోగలిగితే, అండ్ ఒక విజన్తో ఒక ముఖ్యమంత్రి పనిచేస్తున్న దగ్గర చీఫ్ సెక్రటరీ ఏమైనా పాబంధకాలు క్రియేట్ చేస్తే పక్కెళ్ళి ఆడుకోనే చెప్పే సామర్థ్యం గౌరవ ముఖ్యమంత్రికి ఉంటుందన్న విషయం కెరసన నమ్ముకున్నవాడికి ప్రాథమిక అవగాహన వస్తే. పీవీనరసింహ ట్రైన్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఎగ్జాంపుల్ చెప్పారు. ఏదైనా అవునండి సార్, నేను ఒకే ఒక విషయం చెప్తాను. ముందు ప్రాథమిక అవగాహన ఉన్నవాడికి ఏదైనా మనం చెప్పచ్చు. ఒక జర్నలిస్ట్ అనుకోండి, వాడికి చెప్పచ్చు. జర్నలిజం అంటే తెలియనివాడికి, ఒక ప్రొఫెషనలిజం అంటే తెలియనివాడికి, ఒక ప్రొఫెషనల్స్ అయిన ఐఏఎస్ని, ఐపీఎస్ని అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు చేసే అంత ఏదైనా దగ్గర నీ పర్సనల్ ఎజెండా మాకు రుద్దేద్దాం అనుకున్నప్పుడు, ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రికి హిందీ రాదా అంటారే, నావెల్ పెట్టిన కాలేజీలో నావెల్ చదివిన హెచ్పిఎస్లో చదివినోడికి, హైదరాబాద్లో ఉన్నోడికి హిందీ రాదంటే వచ్చి చెప్పారు కదా ప్రవీణ్ ప్రకాష్. ఎవరు చెప్పరండి, ఎవరికైనా తెలుస్తుంది. నాకు తెలుగు రాదు అన్న దగ్గర ప్రవీణ్ ప్రకాష్ గారు తెలుగు మాట్లాడుతున్నప్పుడు నిజంగా భాష మీద పట్టున్నాడు ఇంకోటి ఎవడనైతే ఇప్పటికి మరతకాజాలు గుట్టలు చింపి చేతికి ఇచ్చాడు ఆయన ఇంటర్వ్యూలో. తెలుసు తెలీదు కానీ పశ్చాత్తాపాన్ని మించింది లేదు. తెలుసో తెలియకుండా, మూడో కంటికి తెలియకుండా, అంటే ఉదాహరణకి తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి అనుమానం రాకుండా స్కిన్ స్కేవింగ్ కార్యక్రమం రక్తి కట్టించేస్తాడు మనోడు, ఎవ్వడికి అనుమానం రాకుండా. తెలియకుండా జగన్మోహన్ రెడ్డికి ప్రతి విషయంలో క్లీన్ చిట్ ఇప్పిస్తున్నాడు. మీరు ఒకటి ఆద్యంతం గమనించగలిగితే, ఎల్వి సుబ్రహ్మణ్యం గారి విషయంలో ఆయన తీసుకెళ్లి స్టేషనరీ డిపార్ట్మెంట్కి వేయడం అన్న దాంట్కన్నా, ఆయన ఎప్పుడైతే నాడు నేడు స్కూల్లో ప్రాక్టివ్గా టాప్ ప్రయారిటీగా పనిచేద్దాం అన్న దగ్గర, ఎప్పుడైతే మురళీ గారి విషయంలో తాత్సారం ఇలాంటివి స్పేర్ చేయని ముఖ్యమంత్రికి చీఫ్ సెక్రటరీ అయిన ఒకటే, ఆఫీస్ బాయ్ అయిన ఒకటే అన్న కోణాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఫంక్షనింగ్ అథారిటీ. డిస్క్రిప్షన్ ఉన్న చీఫ్ మినిస్టర్ ఏం పని చేస్తాడు అన్న దానికి నిలువెత్తు నిదర్శనం. క్లీన్ చిట్ ఎవరికి ఇచ్చినట్టు. ప్రవీణ్ ప్రకాష్ గారు చంద్రబాబు మనిషా అని పోర్ట్రేషన్ ఉన్న దగ్గర కూడా, నువ్వు చంద్రబాబు మనిషి అయినా నాకు ఏదైనా మీలా జిఐడీలకి డీజీపీ ఆఫీసులకి అటాచ్ చేయడం కాదు, నాకు పని కావాలని చెప్పి పని విషయంలో ఎగ్జిక్యూట్ చేసుకోవడం విషయంలో రాజశేఖర్ గారును మురళీ గారి సమన్వయంతో వీళ్ళు చేసిన వండర్ నాడు నేడు స్కూల్ పరివర్తన. దగ్గర 10,000 పైచిలకు స్కూళ్ళు పరివర్తన చెందిన విధానంలో క్రెడిట్ గోస్ టు దీస్ 3 వన్ ఆఫ్ ద రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్. రోల్ లేని ఎవరు? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. రోల్ ఇచ్చిన తర్వాత కూడా రోల్ ప్లే చేయకపోతే ముఖ్యమంత్రి డిస్కషన్ ఎలా ఉంటుందని చెప్పగలిగాడు. దీనికి డ్రైవర్లు ఇలాంటి పనికిమాలను ఉపమానాలు చెప్పుకుని కాలక్షేపం చేస్తే, బీ ఏ ప్రొఫెషనల్. Quite unfortunately, you are not a professional. Not only you, your entire set of Tapellar batch is not at all professionals. అంచేత ప్రొఫెషనలిజాన్ని కనిపరిచే ఒక ధీరుడు వీరుడైన ముఖ్యమంత్రి, అది చంద్రబాబు గారు అవ్వచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, మీరు స్థాయికి వాళ్ళు టిప్పులు ఇచ్చి ఆరోగ్యశ్రీ తీసేసి రామారావు గారు బొమ్మ తీసేయని నీ కోర్టు ఆపరేషన్ భరించేంత బొర తక్కువ బ్యాచ్ ఉన్నారనుకుంటే ఎవ్వరూ స్పేర్ చేయరు. తీసిందని పర్యవసానంలో వాళ్ళు చూసావు పిహెచ్సి డాక్టర్లు ఎలా ఉద్యమం చేస్తున్నారు. 11 రోజు ఇవాళ ఆరోగ్యశ్రీ బిల్లు ఎగ్గొడితే వెసెస్ ఆరోగ్యశ్రీ బిల్లు బాలకృష్ణకి ఇచ్చిన ఆ ప్రభుత్వం చేతనైతే కంపేర్ చేయి. అది ప్రొఫెషనలిజం కావాలి, నీ వల్ల కాదులే. ఆ ప్రొఫెషనల్స్ వేరేగా ఉంటారు. ఆ జర్నలిజం విలువలు విశ్వసనీయత వేరు. అవి మీకున్నాయని భ్రమల్లో మీ వాళ్ళని నమ్మించుకోండి, ప్రజలైతే నంబర్లో. ఒక స్థాయి కలిగిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, ఒక స్థాయి కలిగిన ప్రవీణ్ ప్రకాష్ గారిని ఇంటర్వ్యూలు చూసి, లేదా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు నిలబడకపోయినా దర్పం చూపించగలనన్న అహంకారం మీ వాళ్ళకి చూపించుకోరు. చూసినోడు ఒప్పుకోరు, ఒప్పుకోము.
ఎందుకు ఒప్పుకోమంటే వాళ్ళ స్థాయి ఉంది. దోస్ ఆర్ ఆల్ ప్రూవెన్ ట్రాక్స్. No. గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ప్రజల హితంగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి. No. నువ్వు ఆఫ్టర్ ఆల్ మర్యాద ఇవ్వకపోయినంత మాత్రం ఆయన స్థాయిని తగ్గించడానికి నీ చేసిన ప్రయత్నం జుజుబీ అంటాను. ఇవాళ ప్రవీణ్ ప్రకాష్ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు గౌరవప్రదమైన ఐఏఎస్ స్థాయిలో డెరాడూన్లో ట్రైనింగ్ తీసుకొచ్చి వాళ్ళకి నీ ప్రొఫెషనలిజం గురించి మాట్లాడితే నాన్ ప్రొఫెషనలిస్ట్ ఇఫ్ సి ఎక్స్పోజెస్ ఫర్ ఎ ప్రొఫెషనలిస్ట్ అన్న దగ్గర నీ డొల్లతనం కొట్టొచ్చినట్టు కనబడింది. అంటే దగించి మేకపోతే గాంభీర్యాలు ప్రదర్శించడానికి మీ దగ్గర ఉంటారు, వాళ్ళని ప్రదర్శించుకోవాలి దగ్గర కూర్చోపెట్టి. లేదా వైఎస్ఆర్సీపీ నుంచి జెండా ఎగరేసుకుని వచ్చే బ్యాచ్లు ఉంటారు చూడండి, రాత్రి ఫ్లయింగ్ స్క్వాడ్ తీసుకొచ్చి కూర్చోపెట్టి ఇంటర్వ్యూలు చేయి, రక్తి కట్టేస్తారు. అక్కడ కూడా మా ఆనంద రామనాయుడు గారు ఆయన స్థాయి ప్రదర్శించగలిగాడు. మన నెల్లూరులో ఒక కాలేజీ, ఒక జెడ్పీ హై స్కూల్ దగ్గర తర్పం ఉన్న వాళ్ళతో పెట్టుకోవడం చాలా కష్టం మాస్టర్, అప్డేట్ అవ్వండి, అప్గ్రేడ్ అవ్వండి. అంతేగాని ఇంటర్వ్యూలు చేసాం, ప్రవీణ్ ప్రకాష్కి ఏదో క్లీన్ చిట్ నేను ఇప్పిద్దాం అనుకున్న దగ్గర ఏం చేసావు ఒకసారి ఆలోచించుకుంటే ఖచ్చితంగా నేను డంకాపాలస్గా చెప్పగలను, బొక్క బోర్లా పడ్డావని. ఆల్రెడీ కాయక పలుకులకే సగం దరిద్రం. ఈ వీకెండ్ వారాంత సేవలకి ఇలాంటి దిక్కుమాల ఇంటర్వ్యూలు కూడా పెట్టుకుని ఎవరిని బదనాం చేసే కార్యక్రమంలో ఎవరు బదనాం అవుతున్నాడో జాగ్రత్తగా గమనించుకుంటే నీ శాతకంతనం బ్రహ్మాండం బయటపడింది. ఎవరు క్లీన్ చిట్ ఇచ్చో చూసుకుంటే ఎస్, ఒక చిత్తశుద్ధితో ఒక బృహత్తర కార్యక్రమానికి తలెత్తుకున్నప్పుడు కమిట్మెంట్తో చేసిన ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క సామర్థ్యం ఎలా ఉంటుందో, సామర్థ్యాన్ని ఒక్కడుగు తగ్గిన దగ్గర ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయనే తగ్గకుండా స్టేషనరీ డిపార్ట్మెంట్కి వెళ్ళి గౌరవప్రదంగా రిటైర్ అయిన ఉదంతో చూసుకుంటే ఎవరిని తగ్గించడానికి ప్రయత్నిస్తూ నువ్వు ఎప్పటికైనా కోపస్థ మండపంలో అక్కడే ఉంటావు, నీ చుట్టూ నీ వాళ్ళకి భజన చేసుకుంటావు. ఈ భజన కార్యక్రమంతో ఒరిజినల్ ప్రొఫెషనలిస్ట్ జర్నలిజానికి ధీటుగా అన్న దానికి ధీరత్వం ప్రదర్శిస్తే నీ దగ్గర మేకపోతు గాంభీర్యం తప్ప ఇంకేం లేదని మాత్రం కొట్టొచ్చుంట కనబడింది. ఎందుకన్నా ఇంకేం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.